ఫ్యాక్ట్ నెంబర్ 1. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రం అడుగున ఒక చిన్న సరస్సు లాంటి గుండం ఉంది. అందులోని నీళ్లు చుట్టుపక్కల సముద్రపు నీళ్లతో కలవు. అందులో ఉప్పు కెమికల్స్ ఎంత ఎక్కువగా ఉంటాయంటే పొరపాటున చేప లేదా పీత అందులోకి పడిన క్షణాల్లోనే పాయిజన్ ఎక్కి చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన భూమికి 600 కిలోమీటర్ల లోతులో రింగ్వుడ్ ఐట్ అనే ఒక నీలం రంగు రాయి పొర ఉంది. వింత ఏమిటంటే భూమిపైన ఉన్న మొత్తం సముద్రాల నీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు ఆ రాళ్ల మధ్యలో దాగి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. కొన్నిసార్లు ఆకాశంలో మేఘాలు వింతగా ఒక భారీ సునామీ అలలా భూమి మీదకు విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తాయి. వీటిని చూస్తే ప్రపంచం అంతమైపోతుందేమో అన్నంత భయం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సీతాకోక చిలుకలు పూల మకరందం తాగుతాయని తెలుసు, కానీ రష్యా మరియు ఆసియాలో ఉండే వాంపైర్ స్మోత్స్ జంతువుల మరియు మనుషుల చర్మాన్ని కుట్టి రక్తాన్ని తాగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. న్యూజిలాండ్ సముద్ర తీరంలో కనుక్కున్న ఈ షార్క్స్ చీకటి సముద్రం అడుగున రేడియం లాగా నీలం రంగులో మెరుస్తూ ఉంటాయి. ఒక పెద్ద షార్క్స్ చీకట్లో వెలగడం ప్రకృతిలో అద్భుతం. ఫ్యాక్ట్ నెంబర్ 6. కోస్టారికాలో ఒక చిన్న గుహ ఉంది. అందులోకి వెళ్ళిన పాములు, పక్షులు, ఏ జంతువు అయినా క్షణాల్లోనే చనిపోతుంది. ఎందుకంటే ఆ గుహ నేల నుండి ఒక భయంకరమైన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో కొన్ని వేడి నీటి కొలనులు ఉన్నాయి. వాటిలో యాసిడ్ లెవెల్స్ ఎంత ఎక్కువ అంటే పొరపాటున మనిషి అందులో పడితే ఒక్క రోజులోనే ఎముకలతో సహా మొత్తం కరిగిపోయి ఆనవాళ్లు లేకుండా పోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆఫ్రికాలోని నమీబియా అడవిలో గడ్డి మధ్యలో లక్షలాది వృత్తాలు ఉంటాయి. ఆ వృత్తాల లోపల గడ్డి మొలవదు. ఇవి ఏలియన్ చేశారో లేక చెదపురుగుల వల్ల వచ్చాయో ఇప్పటికీ ఫైనల్ ఆన్సర్ దొరకలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. అంటార్కిటికాలో 4 కిలోమీటర్ల మంచు పొర అడుగున ఒక పెద్ద సరస్సు ఉంది. గత 15 లక్షల సంవత్సరాలుగా ఆ సరస్సులో ఉన్న నీటికి బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు. అందులో ఎలాంటి వింత జీవులు ఉన్నాయో అని సైంటిస్టులు భయపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1967లో సముద్రం అడుగున మైకులో ఒక భయంకరమైన భారీ శబ్దం రికార్డ్ అయ్యింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే బ్లూ వేల్ కంటే 10 రెట్లు పెద్దగా ఉండే రాక్షస జంతువు అరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇది ఒక భయంకరమైన మెదడు వ్యాధి. ఇది వచ్చిన వాళ్ళు తాము చనిపోయామని, తమ బాడీ కుళ్ళిపోతుందని, తమకు రక్తం లేదని బలంగా నమ్ముతారు. చివరికి వాళ్ళు శ్మశానాలకు వెళ్లి శవాల మధ్య పడుకోవడానికి ట్రై చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ వింత కండిషన్ ఉన్న వాళ్ళు మ్యూజిక్ ని వినడమే కాదు, రంగుల రూపంలో చూడగలరు. అలాగే కొన్ని పదాలు చదివినప్పుడు వాళ్ళ నాలుక మీద తీపి లేదా చేదు రుచులు తెలుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. కొన్ని అరుదైన కేసులో మనుషుల తల మీద, చర్మం మీద అచ్చం జంతువుల కొమ్ము లాంటివి పెరుగుతాయి. ఇవి మన గోర్లు, జుట్టు ఏ ప్రోటీన్ తో తయారవుతాయో అదే మెటీరియల్ తో ఒక గట్టి కొమ్ములాగా ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇదొక భయంకరమైన స్కిన్ డిసీజ్. ఇది వస్తే మనిషి చేతులు, కాళ్ళ నుండి బెరడు లాంటి ఒక గట్టి పదార్థం పెరిగిపోతుంది. చూడ్డానికి వాళ్ళు సగం మనిషి, సగం చెట్టులాగా కనిపిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 15. సైన్స్కు అంత చిక్కని మిస్టరీ ఇది. గుండె మార్పిడి ఆపరేషన్ జరిగిన కొందరిలో ఆ చనిపోయిన పాత మనిషి యొక్క ఇష్టాలు, వాళ్లకు ఇష్టమైన ఫుడ్, చివరికి వాళ్ళ పాత జ్ఞాపకాలు కూడా ఈ కొత్త మనిషికి రావడం డాక్టర్లకి షాక్కి గురిచేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఈ జన్యులోపం ఉన్న వాళ్లకు కత్తితో కోసిన, మంటల్లో చేయి పెట్టినా కనీసం 1% కూడా నొప్పి కూడా తెలియదు. ఇది ఒక సూపర్ పవర్ లాగా అనిపించిన బాడీ డ్యామేజ్ అయ్యి వాళ్లకు తెలియకుండానే వాళ్ళు చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. యాక్సిడెంట్ లో తలకు బలమైన గాయమైతే లేదా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే సడన్ గా కొందరు వాళ్లకు సంబంధం లేని విదేశీ యాసలో మాట్లాడుతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. ప్రపంచంలో కేవలం 1% మంది మాత్రమే ఈ స్కిల్ ఉంటుంది. వీళ్ళు 10 ఏళ్ల క్రితం ఒక బస్ స్టాప్ లో చూసిన ముఖాన్ని కూడా జీవితంలో మర్చిపోరు. పోలీసులకు వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. తలకు తీవ్రమైన గాయమైన తర్వాత కొందరు రాత్రికి రాత్రే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు లేదా మ్యాథ్స్ జీనియస్లుగా మారిపోతారు. వాళ్ళ మెదడులోని ఒక కొత్త పార్ట్ సడన్ గా ఆన్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఇది ఒక రేర్ జెనెటిక్ సిండ్రోమ్. వీళ్ళు జుట్టు ఎంత గట్టిగా గ్లాస్ పేపర్ లాగా ఉంటుందంటే ఎన్ని నూనెలు రాసినా దువ్వెనతో దాన్ని ఫ్లాట్ గా దువ్వలేరు. అది ఎప్పుడు గాల్లోనే ఎగిరినట్లే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. 1954లో జపాన్ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తిని ఆపారు. వాడి పాస్పోర్ట్ లో వాడు టైరాయిడ్ అనే దేశం నుండి వచ్చాను అని ఉంది, కానీ భూమి మీద ఆ దేశమే లేదు. అతన్ని ఒక హోటల్ గదిలో బంధిస్తే రాత్రికి రాత్రే కిటికీలు మూసి ఉన్న ఆ వ్యక్తి గాలిలో మాయమైపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 22. 1900 సంవత్సరంలో స్కాట్లాండ్ తీరంలో ఉన్న ఒక లైట్ హౌస్ లోని పనిచేస్తున్న 3 వ్యక్తులు అకస్మాత్తుగా మాయమయ్యారు. వాళ్ళ భోజనం టేబుల్ మీదే ఉంది, కుర్చీలు కింద పడి ఉన్నాయి. వాళ్ళు ఏమయ్యారో నేటికి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఇంగ్లాండ్ లోని 2 అక్క చెల్లెళ్ళు కారు యాక్సిడెంట్ లో చనిపోయారు.
సరిగ్గా ఏడాది తర్వాత ఆ తల్లికి కవలలు పుట్టారు. వింత ఏమిటంటే చనిపోయిన పిల్లల శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో ఈ కొత్త పిల్లలకు కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళు చనిపోయిన పిల్లల జ్ఞాపకాలు కూడా చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 24. టర్కీలో 12,000 ఏళ్ల క్రితం నాటి ఒక భారీ ఆలయం బయటపడింది. అక్కడ వింత ఏమిటంటే మనుషులకు అప్పటికి ఇంకా చక్రం కనిపెట్టడం, ఇల్లు కట్టుకోవడం కూడా తెలియదు. మరి అడవి మనుషులు అంత భారీ రాతి స్తంభాలతో ఆ గుడిని ఎలా కట్టారు? ఫ్యాక్ట్ నెంబర్ 25. 1977లో మన శాస్త్రవేత్తలకు అంతరిక్షం నుండి ఒక పవర్ఫుల్ రేడియేషన్ సిగ్నల్ అందింది. అది ఖచ్చితంగా ఏలియన్స్ పంపిన సిగ్నల్స్ అని సైంటిస్టులు వావ్ అనే పేపర్ మీద రాశారు. ఆ సిగ్నల్స్ మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 26. 1908లో రష్యా అడవుల్లో ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు పేలినంత భారీ పేలుడు జరిగింది. 8 కోట్ల చెట్లు కాలిపోయాయి. కానీ అక్కడ ఎలాంటి ఉల్కపడిన ఆనవాళ్లు లేదు. మరి ఆ పేలుడు ఎందుకు జరిగింది? ఫ్యాక్ట్ నెంబర్ 27. జోన్ మరియు జెనిఫర్ అనే ఇద్దరు కవలలు చిన్నప్పటి నుండి ప్రపంచంలో ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇద్దరు ఒకరికొకరు మాత్రమే వింత సైగలతో మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళలో ఒకరు చనిపోతే ఇంకొకరు నార్మల్ గా మాట్లాడతారని వాళ్ళే ఫిక్స్ అయ్యారు. అన్నట్లుగానే ఒకరు సడన్ గా ప్రాణాలు వదిలారు. ఫ్యాక్ట్ నెంబర్ 28. 1950ల కాలంలో అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు మనుషుల మైండ్ కంట్రోల్ చేయడానికి పబ్లిక్ కి తెలియకుండా వాళ్ళ మీద డ్రగ్స్ ప్రయోగాలు చేసి నరకం చూపించారు. ఇది ఒక కన్స్పిరసీ కాదు, డాక్యుమెంటరీతో బయటపడిన నిజం. ఫ్యాక్ట్ నెంబర్ 29. సోవియట్ యూనియన్ వాళ్ళు తైమూర్ అనే పురాతన రాజు సమాధిని తెరిచారు. ఆ సమాధి మీద నన్ను లేపితే నాకంటే భయంకరమైన శత్రువు పుడతాడు అని రాసి ఉంది. వాళ్ళు ఆ శవాన్ని బయటకు తీసిన సరిగ్గా 2 రోజులకే హిట్లర్ రష్యా మీద దాడి చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 30. అమెరికా CIA హెడ్ క్వార్టర్స్లో రాగి విగ్రహం ఉంది. అందులో 4 సీక్రెట్ కోడ్స్ చెక్కి ఉన్నాయి. ప్రపంచంలో బెస్ట్ హ్యాకర్లు 3 కోడ్స్ని సాల్వ్ చేశారు. కానీ 4వ కోడ్ని గత 30 సంవత్సరాలుగా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 31. మనం చూస్తున్న ఈ గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు మొత్తం విశ్వంలో కేవలం 5%. మిగతా 95% ఏంటో తెలుసా? డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఇవి మన కంటికి కనిపించవు, కానీ వీటి వల్లే మన విశ్వం నడుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 32. మన గెలాక్సీ పక్కన ఉన్న ఆండ్రోమేగా గెలాక్సీ గంటకు 4 లక్షల కిలోమీటర్ల వేగంతో మన మిల్కీవే గెలాక్సీని గుద్దుకోవడానికి దూసుకువస్తుంది. భవిష్యత్తులో ఆ 2 గుద్దుకుని ఒకదానికొకటి తినేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 33. అంతరిక్షంలోని సౌండ్ వినిపించదు, కానీ నాసా వాళ్ళు ఒక స్పెషల్ టెక్నాలజీతో పెర్సియస్ గెలాక్సీలో ఉన్న ఒక బ్లాక్ హోల్ చేసే శబ్దాన్ని రికార్డ్ చేశారు. ఆ సౌండ్స్ వింటే ఎవరైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. అదొక డెవిల్ అరుస్తున్నట్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. మన సౌర కుటుంబంలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాల మీద వానలు పడతాయి, కానీ అవి నీటి వానలు కాదు. ఆ గ్రహాల మీద ఉన్న విపరీతమైన ఒత్తిడి వల్ల కార్బన్ గడ్డకట్టి ఆకాశం నుండి వజ్రాలు వర్షంలాగా కురుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 35. కొన్ని నక్షత్రాలు పేలిపోయి చనిపోతాయి, కానీ కొన్ని వింత నక్షత్రాలు ఆ భారీ పేలుడు నుండి కూడా బతికి తమను తాము మళ్ళీ ప్రాణంతో నింపుకొని వెలుగుతాయి. వీటినే జాంబీ స్టార్స్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 36. బ్లాక్ హోల్స్ దగ్గరికి వచ్చిన నక్షత్రాలను ఆ బ్లాక్ హోల్స్ కొన్నిసార్లు మింగకుండా విపరీతమైన ఫోర్స్తో బయటకు విసిరేస్తుంది. అలా విసిరేసిన నక్షత్రాలు గంటకు లక్షలాది కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో బుల్లెట్ లాగా దూసుకొస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 37. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మనం ఉంటున్న ఈ విశ్వం లాంటివి అనంతంగా ఉన్నాయి. అంటే ఇంకొక విశ్వంలో అచ్చం మీలాగే ఇంకొకరు ఉండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నట్లే వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 38. శని గ్రహం ఉత్తర ధ్రువంలో ఒక భారీ తుఫాను ఉంది. వింత ఏమిటంటే అది రౌండ్గా కాకుండా పర్ఫెక్ట్గా 6 భుజాలతో ఉంది. ఒక తుఫాను జ్యామితీయ ఆకారంలో ఎలా ఉంటుందో ఇప్పటికీ సైంటిస్టులకు అర్థం కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 39. ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీ అంతరిక్షంలో దాదాపు సంవత్సరం గడిపి భూమికి వచ్చాడు. భూమి మీద ఉన్న అతని కవల సోదరుడి DNAతో చెక్ చేస్తే అంతరిక్షానికి వెళ్ళిన కెల్లీ DNAలో మార్పులు వచ్చాయి. స్పేస్ మన జెనెటిక్స్ని కూడా మార్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 40. సూర్యుడి లాంటి నక్షత్రం చనిపోయాక అది ఒక చిన్న వైట్ డ్వార్ఫ్ లాగా మారుతుంది. ఇది సైజులో భూమి ఎంత చిన్నగా ఉంటుంది, కానీ ఇందులో ఒక స్పూన్ మట్టి తీసి బరువు చూస్తే అది ఏకంగా 5 టన్నుల బరువు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 41. మనిషి మెదడులో చిప్ పెట్టి కంట్రోల్ చేసే టెక్నాలజీ వచ్చేసింది. దీనివల్ల పక్షవాతం ఉన్న వాళ్ళు కోలుకున్న భవిష్యత్తులో ఈ చిప్స్ని ఎవరైనా హ్యాక్ చేస్తే మీ మెదడు మీ కంట్రోల్లో ఉండదు, వేరే వాళ్ళ రిమోట్ కంట్రోల్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 42. 2017లో మెటా వాళ్ళు 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ని వదిలితే అవి మనుషులకు అర్థం కాని ఒక వింత భాషను క్రియేట్ చేసుకుని వాటిలో అవి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాయి. భయపడిన సైంటిస్టులు వెంటనే ఆ సర్వర్ ప్లగ్లను పీకేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 43. మనిషి శరీరంలో వయసు పెరగకుండా ఆపేసే ఒక ఎంజైమ్ ఉంది.
దాని పేరు టెలోమరేస్. దీన్ని కంట్రోల్ చేయగలిగితే మనిషి ఎప్పటికీ చనిపోకుండా బ్రతకవచ్చు. ఇప్పటికే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 44. టెక్నాలజీ ఎంత భయంకరంగా మారిందంటే ఒక మనిషి ఎప్పుడు అనని మాటను అన్నట్లుగా, చేయని పనులను చేసినట్లుగా 100% పర్ఫెక్ట్గా వీడియోలు ఏఐతో క్రియేట్ చేయవచ్చు. ఫ్యూచర్లో ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవడం అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 45. ఇది ఒక వింతైన పసుపు రంగు స్లైమ్. దీనికి మెదడు ఉండదు, నోరు ఉండదు, కానీ ఇది ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలదు. ఏ దారిలో వెళ్తే ఆహారం దొరుకుతుందో దారి వెతుక్కోగలదు. మెదడు లేకుండా ఎలా ఆలోచిస్తుందో మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 46. ఏదైనా చీమ చనిపోతే అందులో నుంచి వచ్చే కెమికల్ వాసనను పసిగట్టి మిగతా చీమలు ఆ డెడ్ బాడీని మోసుకుని ఊరికి దూరంగా తీసుకెళ్లి పాతిపెడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 47. ఇది ప్రపంచం అంతమైపోవడానికి ఉన్న ఒక భయంకరమైన థియరీ. మైక్రోస్కోప్లో మాత్రమే కనిపించే నానో రోబోట్స్ భవిష్యత్తులో తమని తాము మల్టిప్లై చేసుకుంటూ పోతే అవి కేవలం కొన్ని రోజుల్లోనే ఈ భూమి మొత్తాన్ని తినేసి నాశనం చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 48. సముద్రంలో కొన్ని వేల మీటర్ల లోతులో దొరికే మాగ్నెఫినా స్క్విడ్ చూస్తే ఫ్రీజ్ అయిపోతారు. దీని చేతులు దెయ్యం చేతుల్లాగా సన్నగా మీటర్ల కొద్ది పొడవు ఉండి వింతగా 90 డిగ్రీల యాంగిల్లో వంగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఆఫ్రికా నదుల్లో ఉండే ఈ రాక్షస చేప నోట్లో ఏకంగా 32 పదునైన పళ్ళు ఉంటాయి. ఇవి అచ్చం మొసలి పళ్ళలాగా ఉండి ఇవి గాలిలోకి ఎగిరి పక్షులను కూడా పట్టుకొని తింటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 50. మనిషి చనిపోయిన తర్వాత బాడీలోని అన్ని సెల్స్ చనిపోవు. మెదడులో ఉండే కొన్ని జాంబీ జీన్స్ మనిషి చనిపోయాక కొన్ని గంటల తర్వాత యాక్టివ్ అవుతాయి. అప్పుడు ఆ కణాలు తమ సైజును అమాంతం పెంచుకుని ఆక్టోపస్ చేతుల్లాగా మారిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్ర, అంతరిక్షం మరియు సైన్స్లో దాగున్న టాప్ 50 డార్క్ మిస్టరీల ఫైనల్ ఎపిసోడ్. ఇందులో ఏలియన్స్ భాష మాట్లాడుకున్న ఏఐ గురించి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదా మృత్యుగుహ మిమ్మల్ని భయపెట్టిందా? ఈ 50లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ సిరీస్ కోసం మేము పడిన కష్టానికి మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మరో థ్రిల్లింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.